హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ క్లాస్. ఇవాళ రెసిపీ ఏంటంటే వంకాయ బజ్జీ. ఫస్ట్ వంకాయని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని చుట్టూరు మొత్తం ఆయిల్ రాసుకోవాలి. ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసుకున్న వంకాయ ఉంది కదా, ఇది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అన్ని వైపులా. చూడండి, అన్ని వైపులా కాలిపోయింది ఇప్పుడు వంకాయ. ఇప్పుడు ఇంకో వంకాయ కూడా మధ్యలో కట్ చేసుకొని ఆయిల్ రాసు. ఇవ్వండి, ఇప్పుడు రెండో వంకాయ కూడా కాలిపోయింది పూర్తిగా. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. ఇందాక మనం కాల్చుకున్న వంకాయలు పైనంతా పొట్టంతా తీసేసుకున్నాము. ఇలా వంకాయని చివర్ల కాడని ఇలా కట్ చేసి వేసేసుకుందాము అన్ని వంకాయలు. లోన పుచ్చులున్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని ఇప్పుడు ఈ అన్ని వంకాయలు బాగానే ఉన్నాయి. ఈ అన్ని వంకాయలు తీసుకొని ఒక బౌల్లో ఈ వంకాయలన్నీ ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ మ్యాష్ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం వంకాయలు మొత్తాన్ని మ్యాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా చింతపండు రసం వేసుకోవాలి. నేను చింతపండు నానేటప్పుడే ఉప్పు వేసేసుకున్నాను. ఇది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు ఉప్పు కలుపుకున్న రసంది మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసుకోవాలి. ఇవ్వండి, ఇట్లా బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చినపప్పు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపుని దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాం. Finally, Vankai Bajji is ready. Thanks for watching. Please like, share and subscribe.